ఇప్పటి జనరేషన్లో సైన్స్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందులో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అనే మెటీరియల్స్ ఒక నెక్స్ట్ లెవెల్ డిస్కవరీ అని చెప్పాలి. ఇవి బేసికల్లీ పోరస్ క్రిస్టలైన్ స్ట్రక్చర్స్, మెటల్ అయాన్స్ మరియు ఆర్గానిక్ లింకర్ మొలిక్యూల్స్ కలిసే తయారవుతాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నల్ సర్ఫేస్ ఏరియా మాత్రం లిటరల్లీ జైజాంటిక్ లెవెల్స్లో ఉంటుంది. వీటి క్యావిటీస్ని ట్యూన్ చేసి గ్రీన్హౌస్ గ్యాసెస్ని ట్రాప్ చేయొచ్చు, గాలిలోని వాటర్ వేపర్ నుండి డ్రింకింగ్ వాటర్ హార్వెస్ట్ చేయొచ్చు, ఇంకా హైడ్రోజన్ లేదా మీథేన్ లాంటి క్లీన్ ఫ్యూయల్స్ని స్టోర్ చేయొచ్చు. ఇండస్ట్రీస్ క్లైమేట్ చేంజ్ మరియు రిసోర్సెస్ కొరతను ఎదుర్కొంటున్న ఈ సమయంలో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అంటే హోల్సమ్గా కెమిస్ట్రీ ఎలా సస్టైనబిలిటీని ఆటం బై ఆటంగా ఎలా ఇమాజిన్ చేయగలదో చూపించే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సంవత్సరం కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ని డెవలప్ చేసిన సైంటిస్ట్స్కి దక్కింది. కానీ ఈ కాన్సెప్ట్ మొదలు మాత్రం 1980sలోనే పడింది. ఆ సమయంలో యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్లో ఉన్న రిచర్డ్ రోబ్సన్ అనే సైంటిస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు: మాలిక్యులర్ స్ట్రక్చర్స్ని మనం డిజైన్ చేయగలమా, లేక వాటిని నేచర్లో ఫైన్ చేయడమేనా అని. అలా ఆలోచించిన ఆయన కాపర్ అయాన్స్ని 4 చివరలలో నైట్రైల్ గ్రూప్స్ ఉన్న ఒక ఆర్గానిక్ మొలిక్యూల్తో కలిపాడు. ఆశ్చర్యంగా అవి సెల్ఫ్ అసెంబుల్ అయి డైమండ్లా ఆర్డర్డ్ స్ట్రక్చర్ ఉన్న క్రిస్టల్స్గా మారాయి. అంతేకాక వాటిలో అనేక టైనీ ఎంప్టీ క్యావిటీస్ కూడా ఏర్పడ్డాయి. ఈ స్ట్రక్చర్స్లోని ఎంప్టీ క్యావిటీస్ ప్రతి ఒక్కటి కూడా ఇతర మొలిక్యూల్స్ని సులభంగా హోస్ట్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే రాబ్సన్ తయారుచేసిన ఆ తొలి క్రిస్టల్స్ చాలా ఫ్రెజైల్గా, అంటే సులభంగా విరిగపోయేలా ఉండేవి. జపాన్లోని సుసుము కితాగావా వాటిని స్టేబుల్గా మరియు ఫంక్షనల్గా మార్చి నిజమైన ఉపయోగకరమైన రూపమిచ్చాడు. 1997లో ఆయన కోబాల్ట్, నికెల్ లేదా జింక్ అయాన్స్ను బైపెరిడీన్ అనే బ్రిడ్జింగ్ మొలిక్యూల్తో కలిపి నిజమైన 3 డైమెన్షనల్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ని నిర్మించాడు. ఆ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ మెటీరియల్ని డ్రై చేసి మళ్లీ రీఫిల్ చేసినప్పుడు మీథేన్, నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి గాసెస్ ఆ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ని దెబ్బతీయకుండా సులభంగా లోపలికి వచ్చి బయటికి వెళ్లగలిగాయి. కితాగావా ఇంకా ఒక ఇంపార్టెంట్ ఆబ్జర్వేషన్ చేశాడు: మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అనేవి రిజిడ్గా కాకుండా సాఫ్ట్గా కూడా ఉండొచ్చని. వీటిలోని ఫ్లెక్సిబుల్ మొలిక్యులర్ జాయిన్స్ వలన టెంపరేచర్, ప్రెషర్ లేదా లోపల ఉన్న మొలిక్యూల్స్ మీద ఆధారపడి ఇవి ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడం లేదా బెండ్ అవ్వడం కూడా సాధ్యమవుతుంది. అమెరికాకు చెందిన ఒమర్ యాగి తన ఎక్స్పెరిమెంట్స్తో ఒక గొప్ప మైల్స్టోన్ చేరుకున్నాడు. అదే మొలిక్యులర్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ 5. ఇది జింక్ అయాన్స్ మరియు బెంజీన్ డైకార్బోక్సిలైట్ లింకర్స్తో తయారైన ఒక స్ట్రాంగ్ 3 డైమెన్షనల్ లాటిస్ స్ట్రక్చర్. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ 5 చాలా బలమైనది, ముఖ్యంగా కొన్ని గ్రామ్స్లోనే ఒక ఫుట్బాల్ ఫీల్డ్కి సమానమైన ఇంటర్నల్ సర్ఫేస్ ఏరియా ఉండేది. ఇంకా ఇది 300 డిగ్రీస్ వరకు వేడి చేసిన లేదా అంతర్గతంలోని అన్ని గెస్ట్ మొలిక్యూల్స్ను తీసేసిన స్ట్రక్చర్ ఇంటాక్ట్గా అలాగే ఉండేది. యాగి మరియు అతని టీం అదే బేసిక్ జామెట్రీ ఆధారంగా కానీ వేర్వేరు పోర్ సైజెస్ మరియు ఫంక్షన్స్ కలిగిన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ యొక్క పూర్తి ఫ్యామిలీస్ని నిర్మించారు. ఇప్పుడు కెమిస్ట్స్ సులభంగా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ని వేరియస్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తున్నారు. ఉదాహరణకు CaLF20 అనే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ఫ్యాక్టరీ ఎక్స్హౌస్ నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ని కాప్చర్ చేయగలదు. MOF303 డెసర్ట్స్ లాంటి పొడి ప్రాంతాల గాలిలోని వాటర్ వేపర్ నైట్ టైంలో అబ్సర్వ్ చేసి పగలు సన్లైట్ టైంలో రిలీజ్ చేస్తుంది. ఇలా డెసర్ట్ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ని హార్వెస్ట్ చేయగలదు. UiO67 ఇది నీటిలో ఉండే PFAS లాంటి ఫోరెవర్ కెమికల్స్ ని తొలగించడంలో ఉపయోగపడుతుంది. MIL101 ఇది పోల్యూటెంట్స్ని త్వరగా బ్రేక్డౌన్ చేయడంలో సహాయపడతాయి, అలాగే వేస్ట్ వాటర్ నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ని రికవర్ చేయడంలో కూడా ఉపయోగపడుతున్నాయి.